వినుట వల్ల విశ్వాసం వస్తుంది, యేసు గురించిన మాట వల్ల వింటారని చెప్పి ఒక వాక్యం చదివినిపించారు కదా. యేసు గురించి నేను విన్నాను, నాకు విశ్వాసం రాలేదు అంటే బైబిల్ ఫెయిల్ అయింది కదా. కాబట్టి మీకు విశ్వాసం వచ్చిందనేది మీ పర్సనల్, అది విశ్వాసం నాకు రాలేదనేది ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్ కదా. మీకు రాలేదు కాబట్టి శాస్త్రం ఫెయిల్ అయింది అనకూడదు, నాకు రాలేదు కాబట్టి మీ బైబిల్ ఫెయిల్ అయినట్లు అప్పుడు. కాబట్టి ఇది ఒక లాజిక్ ఇది. తర్వాత పౌల్లాగా ఉంటేనే న్యాయబద్ధం అని వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ పౌల్లాగా లేరు అని చెప్పారు. అసలు పౌల్లాగా ఉంటేనే సమాజం పాడైపోద్ది. ఇప్పుడు ఇంతకుముందు రౌండ్లో కూడా ఒకటి మిస్ అయింది ఏంటంటే, పౌలు నేను ఇంకెవరి వద్ద పుచ్చుకోలేదు, ఒకే సంఘం దగ్గర పుచ్చుకున్నానని చెప్పాడు. కాబట్టి అది ఇక మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు, మిగిలినవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయాయని చెప్పారు. అయితే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 39వ వచనంలో నేను కిలికేయలోని తార్సువాడైన యూదుడను అని చెప్పాడు. అంటే 12 గోత్రాల్లో ఆయన ఒక యూదుడు అనుకుంటే మిగిలిన గోత్రాలతో ఆయన సంబంధం ఉండకూడదు. కానీ రోమా 11:1 నేను ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి